సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ లేదా ఫ్రెండ్ లేకపోతే విజిల్ బ్లోవర్ రకరకాలుగా అనుకోవచ్చు. సో ఆయన గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కానీ నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం, ఇదే మొదటి పరిచయం. వచ్చి 5 నిమిషాలు అయింది కానీ చాలా ఉత్సాహంగా ఉంది, ఏదో ఓల్డ్ బడ్డీస్ కలిసినట్టు. దానికి కారణం ఏంది? డిస్కస్ చేస్తున్న టాపిక్ అటువంటిది, హెల్త్. సో అందరికీ వెల్త్ గురించి చాలా క్లారిటీ ఉంది, హెల్త్ గురించి క్లారిటీ లేదు, తెలుసు అనుకుంటున్నాం అంతే. డబ్బులు మాత్రం పక్కా ఇంత అని తెలుస్తుంది, హెల్త్ ఎందుకు హెల్తీగా ఉన్నాం, ఎందుకు హెల్తీగా లేమనేది తెలియదు. సో సార్ వజ్రాసనంలో కూర్చుని, నేను కూడా వజ్రాసనం కూర్చుంటుంది ఈరోజు. సో మీ గురించి మీరు చెప్పుకోండి సార్. ఆయన గురించి ఆయన అడిగితే ఒక మాట అన్నాడు, ఎట్లయితే కొందరు ఏదో బ్రహ్మానందమా చెప్పండి అవార్డు ఆయన, మీరు పద్మశ్రీ బ్రహ్మానందం అంటాడు. ఎవరిచ్చారు? నేను నేర్చుకున్నాను. అట్లా సార్కి ఆయన నేర్చుకున్న ఒక బిరుదు ఏంటంటే వెల్నెస్ ఎంతూజియాస్ట్. సో అది సూపర్, నచ్చింది నాకు అది. సో ఒక బ్రీఫ్గా జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మీ గురించి చెప్పుకోండి, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ కాదు, మీ సబ్జెక్ట్. బట్ జనరలీ ఊరు పేరు లేకుండా స్పీచ్లు ఇస్తుంటారు జనాలు. వాడు ఇచ్చింది కరెక్టా కాదని వాడు నెంబర్ ఉండదు. ఐ ఆల్వేస్ క్యాచ్ దోస్ పీపుల్. సో ఐ హ్యావ్ టు గివ్ మై అఫ్కోర్స్ ఫోన్ నెంబర్ తర్వాత రాదు. నా పేరు కొమ్మ శివగంగేశ్వరరావు, నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని. నేను ఒక 34 years ఎస్కార్ట్స్ అనే కంపెనీలో జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. ఐఎమ్ 66 years. 56 years వరకు కూడా రోజు 11 ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఒకరోజు అదృష్టవశాత్తు నేను చెన్నై నుండి గుంటూరు వెళ్ళినప్పుడు రాజుగారి బుక్ ఒకటి, డయాబెటీస్ ఎలా బాగుంటాడు బుక్ ఒకటి తీసుకున్నా, చదివాను. 4 months I got it up. మెడిసిన్స్ 2 రోజులు వదిలేశాను. 4 months తర్వాత ఆల్ మై పారామీటర్స్ have become all right. I'll just share that photo, maybe you can put it down. So from then onwards, so last 10 years లో I've invested 7,000 hours అనమాట నేర్చుకోవడం కోసం. వీడియోలు వింటుంటాను, బుక్స్ చదువుతుంటాను, ఐ గివ్ క్లాసెస్. ఎవరైనా ఏదైనా కాంట్రడిక్షన్ ఉంటే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. సో ఐ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ ఐ వాంట్ టు టీచ్ పీపుల్. నేను కార్పొరేట్స్లో క్లాసెస్ ఇస్తుంటాను, మంత్లీ క్లాసెస్, ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ సాయిధామంకి వచ్చి సార్ ఫ్రెండ్ ఫాలోవర్ నర్సింగ్ గారు కలిశారు, వారు చెప్పారు కూడా. బట్ ఆ సార్ వీడియో ఒకసారి చూశాను అంతకుముందు, స్టాండ్ ఆర్టిస్ట్ అని, అద్భుతంగా తెలుగులో చెప్పడం కానీ, కాన్సెప్ట్స్ కానీ, క్లారిటీ కానీ అద్భుతంగా ఉంది. బట్ మొన్న ఒక వీడియో చూసి వెంటనే కాంటాక్ట్ చేశాను. సో యూ ఆస్క్డ్ మీ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ అప్రిషియేట్ యువర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సో ఈరోజు మీరు ఏదైతే ఒక లైఫ్ టైం వర్క్ ఒక ప్యాషనేట్గా చేస్తున్నారో, సార్కి ఉద్దేశం ఏంది? అందరూ హెల్తీగా ఉండాలబ్బా, ఇంతకించి మంచి ఉద్దేశం ఏమి లేదు కదా. సో ఇది ఏమంటారు, నిజంగా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. సో ఎవరెవరు ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారో అందరూ వినండి. ఇది వీలైతే వజ్రాసనం వేసుకొని వినండి, లేకపోతే హాయిగా ప్రశాంతంగా పడుకొని వినండి. బట్ వినండి, వీలైతే కొంత ఆచరించండి, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎక్కువ విషయాలు చర్చించకుండా, చర్చించిన కొన్ని అంశాలు కాంక్రీట్గా, ప్రిసైజ్గా, ఎఫెక్టివ్గా చర్చిద్దాం సార్. ఫస్ట్ వాట్ ఈస్ యువర్ అంటే స్ట్రాటజీ టు ఎన్లైటన్ పీపుల్? ఈ 3 steps అనేది చెప్పారు కదా, దాని గురించి కొంచెం ఇది ఎట్లాగంటే ఎంత సాధ్యమైతే అంత ఎలాబరేట్ చేయండి. బట్ మేక్ ష్యూర్ ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక 30 వెల్నెస్ సీక్రెట్స్ ఉన్నాయి. 30 సీక్రెట్ చూసుకోవాలా. 30 సీక్రెట్లు ఒకటి తెలవకపోయినా మనకు బొక్కే. 30 ఎలా తెలుసు అంటే ఉన్న 9 బొక్కలకు కొత్త బొక్క. ఇది ఎలాగంటే, ఇప్పుడు మనం పప్పుచారు చేయడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ వేయాలి కరెక్ట్గా, క్వాంటిటీ కరెక్ట్గా వేయాలి, ఆ ప్రాసెస్ తెలవాలా. ఇందులో మీకు సపోజ్ ఒక ఐటమ్ తెలవదు అనుకోండి, మీరు చేయలేదు సరిగ్గా, క్వాంటిటీ ఎక్కువ తక్కువ వేస్తే సరిగ్గా ఉండదు, మీకు ఆ చేయడం రాకపోయినా రాదు. అలాగనే మన హెల్త్ కూడా. సో ఇది ఎలా అంటే, ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, మన హెల్త్ ఎలా ఉంది తెలుసుకోవాలా. ఎవరన్నా ఏమంటారు, బాగున్నా అంటాడు, చూస్తే పెద్ద పొట్ట ఉంటుంది, ఇంకా కొంచెం అడిగి తర్వాత చెప్తాడు, స్లోగా చెప్తాడు అనమాట. డయాబెటిక్ నేను అంటాడు, ఎన్నాళ్ళు ఉండే 10 ఏళ్ళు ఉండే, ట్యాబ్లెట్లు వేసుకుంటాను, ఒకటి వేసుకుంటున్నా అంటాడు. సరే నేను హెచ్బిఏవన్స్ ఎంత ఉంది అనుకుంటా, అంటే హెచ్బిఏవన్స్ క్లారిటీ అనమాట, అంత కంట్రోల్ ఉంది, డాక్టర్ ఓకే అని చెప్పాడు అంటాడు. తెలిసిపోయింది, దాన్ని బట్టి అడిగి ఏం తెలియదు. సో మన హెల్త్ స్కోర్ ఎలా చూసుకోవాలనేది నేను ఒక టెంప్లెట్ చేశాను. అది మీరు డిస్ప్లే చేస్తే ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు. పెడతా దాన్ని ఏం చేస్తా అంటే, నేను యూట్యూబ్లో పోస్ట్లో పెడతా. సో ఈ సెషన్లో ఐ డోంట్ వాంట్ టు స్పీక్. ఐ అండర్స్టాండ్. నాకు ఏమన్నా నిజంగా రెలవెంట్ క్వశ్చన్ వస్తే అడుగుతా, నేను వింటా. ఈ హెల్త్ స్కోర్ ఎలా చూడాలి? ఇందాక సార్ అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక్కనే బోట్ వెళ్ళిపోవాలనుకోండి, ఎవ్వరు లేడు మన దగ్గర, మనం డెఫినెట్గా మంచి బోట్ సెలెక్ట్ చేసుకుంటాం. అది మంచి బోట్ కాదు ఎలా తెలుస్తుంది చెప్పండి? మనకి నాలెడ్జ్, బోట్ల మీద నాలెడ్జ్ లేదు. బయట చూస్తాం, ఓకే బాగానే ఉంది, మంచి రంగు వేసి ఉంది, సరే లోపలికి చూస్తే క్రాకులు లేవు, సరే మోటార్ అది పని చేస్తుంది. మనం ఏం చేస్తాం, సింపుల్గా
కొంచెం సేపు నీళ్ళలోకి వెళ్ళి చూస్తాం నీళ్ళు వస్తున్నాయా, ఎంత బాగుందా అంటే దెన్ ఇఫ్ లేదంటే రెడ్ వచ్చాయా. తెలివైన వాళ్ళు చేసే పని అది. అలా కాకుండా దానిలో వెళ్ళిపోయే సౌకర్యం వెళ్ళాక అప్పుడు చూసి నీళ్ళు వస్తున్నాయి, అప్పుడు వెనక్కి కూడా రాలేము. సో మన హెల్త్ స్కోర్ ఎలా ఉందని తెలుసుకోవాలి. నేనేమంటానంటే మన బోట్లో 1 క్రాక్ ఉన్నా 10 క్రాక్లు ఉన్నా మనకు బ్యాండే. 10 క్రాక్లు తొందరగా పోతాం, 1 క్రాక్ కొంచెం లేట్గా పోతాం. ఈ 10 పారామీటర్స్ ఏంటి అనేది నేను సింపుల్గా చెప్తాను మీ అందరికీ. ఈ 10 పారామీటర్స్ ఏంటి? ఎవరైనా లావుగా ఉంటే, పెద్ద పట్టు ఉంటే అది ఒక బొక్క ఉన్నట్టు అనమాట. రెండోది ఏంటి? లావు అంటే ఎలా చెప్తారు చెప్పండి. మనకి 5 feet ఉన్నారనుకోండి, వాడు యాక్చువల్లీ 55 ఉంటే మంచిది. 5 feet 6 అనుకోండి, 60, 65 బెటర్. 6 feet ఉన్న మన ఇండియాలో 75 కంటే ఎక్కువ ఉండకూడదు. చాలా మంది 5 feet ఉన్నా వాడు యావరేజ్ 70 అనుకుంటాడు. ఇప్పుడు వాడు 90 అనుకోండి, వాడు ఎంత ఓవర్ రేట్ అంటే 20 అంటాడు. అది ఏ లెక్కర అనేదంట 70 ఉండొచ్చు అంటాడు. ఎవరు చెప్పాడు 70 అని? 5 feet ఉంటే యూ కెనాట్ బి మోర్ దెన్ 55. బిఎంఐలని పక్కన పెట్టండి, ఇది బేసిక్. పొట్ట ఎంత సైజు ఉండాలి, మన నడుము ఎంత సైజు అంటే మన హైట్ ఎంత ఉంటామో అందులో హాఫ్ ఉండాలి. సపోజ్ ఒకటి 5 feet 6 ఇంచ్ అనుకోండి, అంటే ఎంత ఉన్నట్టు 66 ఇంచులు. దానిలో హాఫ్ ఎంత 33. మన 33 సైజ్ ప్యాంట్ ఉండాలి. వాడు 40 వేసుకుంటే ఏంటి? పొట్ట అంతా ఫ్యాట్ అంతా పొట్టలో ఉన్నట్టు అనమాట. ఇది వెయిట్, బెల్లీ సైజ్ అనేది ఒక పాయింట్, బీపీ ఒక పాయింట్. ఎనీ ట్యాబ్లెట్స్ దేనికైనా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ రోజు వేసుకుంటున్నా అది ఒక పక్క. థైరాయిడ్కి అయి ఉండొచ్చు, బీపీకి అయి ఉండొచ్చు, ఏదో వాటర్ గ్యాస్కో దేనికో. అంటే ఏంటి? వితౌట్ ఎనీ బ్లడ్ టెస్ట్లు మనకు ఆల్రెడీ 3 బొక్కలు ఉన్నట్టు. సో ఆర్ యూ సేఫ్ టు గో? చూడండి, చాలా ఎవడో పోతాడు మంచి ఏమంటాడు, ఒక మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు, యంగ్ పర్సన్ చచ్చిపోయాడు హార్ట్ అటాక్. అట్లా ఎవరు చాలా హ్యూమన్ బాడీ ఇస్ నాట్ లైక్ దాట్. మనం చాలా శ్రమించాలి, కష్టపడాలి మనకు 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 బ్యాండ్ వేసుకోవడానికి. అంతేగాని ఎన్నో సంవత్సరాల వరకు కూడా మనం ఎన్ని మిస్టేక్ చేసినా దేవుడు ఏమంటాడు అతి ప్రేమతో మనల్ని అంత అంత సేఫ్టీ తయారు చేశాడు. మీకు విషయం చెప్తానండి, మన కిడ్నీలంట 80%, 85% ఫెయిల్ అయినా కూడా పని చేయట్లా, మనకు సిమ్టమ్ కూడా రాదు. కనుక ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవటం. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి? ప్యాకేజ్ అంటారు, 1500 రూపాయలకి 99 ప్యాకేజీలు అంటారు. అట్టర్ వేస్ట్. రీసెంట్గా నేను అపోలోలో ఒక డిస్కషన్కి వెళ్తాను, వాళ్ళ ప్యాకేజ్ చేసిన చూసాను. 3000 నుండి ప్యాకేజ్ ఉంది, 3000, 5000 ప్యాకేజ్, 6000, 11,000 మ్యాక్సిమం ప్యాకేజ్ అండి. అందులో ఏంటి 11,000 ప్యాకేజ్లో 4 డాక్టర్లు కన్సల్టేషన్ అంట, ఎయిడ్స్కి, క్యాన్సర్కి అని. అది అవసరమా? మెయిన్ లేదు. ఆ 11,000 టెస్ట్లో కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్ లేదు. అదేదో మీకు చెప్తాను బేసిక్గా. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? ఫాస్టింగ్ షుగరు, HbA1c చూసుకుంటే మనకి షుగర్ ఉందని తెలిసిపోయింది. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక టెస్ట్ ఉంది, ఇది అద్భుతమైన టెస్ట్. అన్ఫార్చునేట్గా ఈ టెస్ట్ ఏ ల్యాబ్ వాళ్ళు చేయరు, అంటే చేస్తారు కానీ కాస్ట్ ఎక్కువ, డాక్టర్లు సజెస్ట్ చేయరు, ప్యాకేజీలు ఉండదు. అన్యాయం అండి ఇది. ఇది ఎట్లాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. నేను ఒక 3 నెలలు US వెళ్తున్నాను అనుకోండి, ఏం చేస్తాను నేను? మా బెడ్రూమ్ తాళాలేసి, లాకర్ తాళాలేసి, సూట్ కేసు తాళాలేసి, అన్ని రూమ్ తాళాలేసి, మెయిన్ డోర్ తాళాలేసి ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళి 3 నెలల తర్వాత వచ్చా. ఇంటికి వచ్చి తాళం తీద్దాను, ఓపెన్ చేస్తే అన్ని కీస్ ఉన్నాయి కానీ మెయిన్ డోర్కి కనపడలా. అన్ని కీస్ అవసరమే కానీ మెయిన్ డోర్ లేకపోతే లోపలికి ఎట్లా వెళ్తాం? ఈ మెయిన్ డోర్కి అనే టెస్ట్ చేయట్లేదు వీళ్ళు. మరీ అన్యాయం, ఘోరం. దీన్నే ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అంటారు. మళ్ళీ ఇందులో పెద్ద బురిడి ఉంది. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్లో రేంజ్ ఉందన్నమాట. ఇప్పుడు అందరికి ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేంజ్ చేస్తాను చెప్పండి, మనందరం మనం ముందు చూసుకుంటారు, అన్ని రేంజ్లు ఉన్నాయి. డాక్టర్కి వెళ్తే ఒక డాక్టర్ అంటాడు ఎవ్రీథింగ్ గుడ్, నువ్వు కొంచెం వెయిట్ తగ్గాలంటాడు. అరే వాడు వెయిట్ అయ్యే వచ్చాడు అంటే ఏంటి? వాడు 20 kg వెయిట్ ఉన్నా బ్లడ్ టెస్ట్ అని నార్మల్, అది ఎలా ఉంటుంది చెప్పండి? ఇంపాసిబుల్. ఇఫ్ ఆల్ పారామీటర్స్ ఆర్ ఆల్ రైట్, మనం డాక్టర్ అడగాల, సార్ అన్నీ నార్మల్ అంటే వై am I అబ్నార్మల్ అనే క్వశ్చన్ మనం అడగం ఎవరు. డాక్టర్ కూడా ఏం చెప్తాడు? వెయిట్ తగ్గడానికి అడ్వైజ్ చేయండి సార్ చెప్పండి సార్. ఎవడైనా ఈవెన్ మన వాచ్మెన్ అడగండి, ఏం చెప్తాడు? ఇంకోటి ఏం చెప్తాడు? ఎక్సర్సైజ్ చేయమంటారు. సరే పడుకో, జిమ్లో చేయాలి. అందరికి ఏం చేస్తారు? వాళ్ళు పాపం కష్టపడి తగ్గించి తిని బీభత్సంగా జిమ్లో చేరి నానా తంటాలు బట్టి 2-3 కిలోలు తగ్గుతారు. మళ్ళీ ఏమవుద్ది వాళ్ళకి? పాపం తిండికి తగ్గిసి తినడం వల్ల 2 నెలలు 3 నెలలు చేయగలిగిన తర్వాత మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు. ఒకసారి ఒక ఫ్రెండ్ ఇట్ అన్నాడు, సార్ దీని అమ్మ బడవ వాకింగ్ చేస్తే పొట్టట్లో ఉంది, తోడలు తగ్గే అన్నాడు. మెయిన్ చెప్తానండి, చాలామంది పార్కులో వాకింగ్ చేస్తూనే ఉంటారు, పొట్టప్పుడు తగ్గదు. వాకింగ్ విల్ నాట్ హెల్ప్ ఫర్ పొట్ట రిడక్షన్. చెప్పండి. సో మనం ఏం చూసుకున్నాం? 3 చూసుకున్నాం, వెయిట్, వేస్ట్ చూసుకున్నాం. ప్రతిదాన్ని ఎక్కువ ఎలాబరేట్ చేయకండి, అంటే అర్థం కాదు. ఐ అండర్స్టాండ్. సో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చూసుకున్నాం, HbA1c చూసుకున్నాం, ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ టెస్ట్ లో కూడా రేంజ్ వచ్చేసి 3 to 25 అంటాడు.
3 to 25 అంటే మీకు 24 ఉంది అనుకుంటాం, మనం ఏమనుకుంటాం ఓకే అనుకుంటాం. ఇది ఎట్లాగంటే 35 వచ్చినప్పుడు పాసే, 80 వచ్చినప్పుడు పాసే, 99 100 పాసే. 35 వస్తే పాస్ మనం ఒప్పుకోం కదా. వీ హ్యావ్ టు గెట్ ద బెస్ట్ మార్క్స్ లైక్ దట్. దీనిలో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి. సమ్ పారామీటర్స్ హ్యావ్ టు బి మినిమం, సమ్ పారామీటర్స్ హ్యావ్ టు బి హయ్యర్. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు. దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ లేటర్. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏం చేసుకోవాలి, థైరాయిడ్ ఉందో చూసుకోవాలి, కొలెస్ట్రాల్ ఉంచాక లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేసి సరిపోయింది. ఈ ఏమైనా ఆల్రెడీ అయిపోయినాయి టెస్ట్లు. ఇంకొకటి 2 ఉన్నాయి. ఏంటది, డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది. మీరు నమ్మరు సార్, సాయిధాములు వచ్చిన వాళ్ళందరూ టెస్టులు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళలో 80% ప్రీ డయాబెటిక్, డయాబెటిక్, కొలెస్ట్రాల్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము, డి విటమిన్ తక్కువ, B12 తక్కువ. నేను ఈ మధ్య అందరికీ ఏం చేస్తానంటే ఈ టెస్టులు అన్నిటికీ 3,000-4,000 వసూలు చేస్తారు. ఐ హ్యావ్ గాట్ సమ్ పీపుల్ హూ డూ ఎట్ వెరీ లో ప్రైస్. ద చైర్మన్ ఆర్టీ ల్యాబ్స్ అండ్ చైర్మన్ గారు మా గ్రూప్లో చేరి, ఆయన ఒక 20 కిలోల దగ్గర 67 ఏళ్ళు ఆయనకి 300 ల్యాబ్లు ఉన్నాయి. తగ్గి తర్వాత డయాబెటీస్ నార్మల్ అయిపోయాక నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక తక్కువ ప్రైస్కి మాకు ప్యాకేజ్ వచ్చాడు. ప్యాకేజ్ ప్రామిట్ చేయట్లేదు, మీకు 7 టెస్టులు ఎక్కడైనా చేయించుకోండి. 7 టెస్టులు చేసుకొని నేను చెప్పిన రేంజ్లో చూసుకొని మీ హెల్త్ మీకే తెలిసిపోయింది. మీ హెల్త్ స్కోర్ 20%, 40%, 50%. లెట్ మీ టెల్ యూ, నేను గత ఆల్మోస్ట్ 4 yearsలో నా దగ్గర 700-800 బెడ్ రిపోర్ట్లు ఉన్నాయండి. మీరు నమ్మరు. ఆల్ ఐ హ్యావ్ ఇన్ ఎక్సెల్ షీట్. ఐ సీ 70-80% పీపుల్ హ్యావ్ డి విటమిన్ డిఫిషియన్సీ. అందుకే ఈ మధ్య ఏం చేస్తాను, నీకు డబ్బులు లేని వాళ్ళకి ఏం అవసరం లేదు రా బాబు, టెస్ట్లు గీస్ట్లు ఏం అవసరం లేదు. ఓవర్ వెయిట్ ఉన్నావు అంటే నీకు అన్నీ బొక్కాయి కనుక స్టార్ట్ చేయి. డి విటమిన్ సప్లిమెంట్, B12 సప్లిమెంట్, చాలా సింపుల్. ఇవి 200 రూపాయలకి వస్తాయి సార్. చక్కగా ఇంప్రూవ్ అవ్వచ్చు. అది ఎవరైనా వాడచ్చు, ఎవరైనా వాడుకో. అంటే చూసుకోవడం బెటర్. చూసుకోకపోయినా కూడా 99% ఒక బేసిక్ డోస్ వేసుకుంటే మంచిది. అది చాలా ఇంప్రూవ్ అవుతారనమాట. ఈ 10 టెస్టులు చేసుకోవడం వల్ల మన హెల్త్ స్కోర్ తెలుస్తుంది. మనకు తెలిసిపోయింది ఓకే మన హెల్త్ స్కోర్. ఒకప్పుడు నా హెల్త్ స్కోర్ 30% ఉండేదండి. అలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ముందు మనం ఏం చేయాలంటే ఇది ఒక 10 పాయింట్స్ అయిపోయింది 30 సీక్రెట్స్ లో. ఇంకొకటి, నాకు మీ మాట్లాడే పద్ధతి చాలా అంటే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. జనాలతో నాకు పని లేదు. సో అందుకే మనం ఎక్కడున్నా వారంలో 1-2 సార్లు జూమ్ లోనే కనెక్ట్ అవుతాను. అంటే నేను ఎక్కువ టైం వద్దు, 10 నిమిషాలే. నేనేం చేస్తాను, ఒక టాపిక్ తీసుకొని మంచిగా అసలు హ్యూమరస్ గా చెప్తాను. ఐఎమ్ సెలబ్రేటింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. ఇది కూడా హెల్త్ కదా. డేలో వావ్ ఎన్నిసార్లు చెప్తున్నావు. మనకి ఈ మధ్య ఏమవుతుందంటే ఐ టెల్ పీపుల్, శవం ఎట్లా పడుకుంటుంది, నేల మీద పడుకుంటుంది కదా. బట్ యు ఆర్ సీయింగ్ వాకింగ్ శవాలు. దే ఆర్ నాట్ బాదర్డ్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, గ్రేట్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ నాట్ బాదర్డ్. సార్ ఆశ్చర్యపోతారు. నిన్ననో మనను ఒక చిన్న స్టేట్మెంట్ అనుకున్నాను. అంటే ఒక శవాన్ని మోసుకెళ్తుంటే ఒక మిత్రుడు నాతో ఉన్నాడు, ప్రొఫెసర్. పడుకున్న శవాన్ని నడుస్తున్న శవాలు మోస్తున్నాయి అన్నాడు. పర్ఫెక్ట్ సార్. ఐ టెల్ యూ, సీ లుక్ ఎట్ ద వే వి హావ్ సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్. 2 days అయిందా? అవును. ఐ సీన్. ఇప్పుడు నిజంగా చెప్తాను, రేపు విష్ణుమూర్తి వచ్చి ఆయన మొత్తం సామాన్ తోటి కిరీటం చక్రం ఎక్కడితో తిరిగిన డ్రామా ఆర్టిస్ట్ అనుకుంటాను. నేను విష్ణుమూర్తిని రా నీకు హెల్ప్ చేయడానికి వచ్చాడా, గెట్ అవుట్ డోంట్ వేస్ట్ మై టైం. ఐ హావ్ టు. సెలబ్రిటీ వస్తే మాత్రం వెల్కమ్. సెలబ్రిటీ ఎక్కడో ఉన్న వాడి కోసం గంటల తరబడి నిలబడి వాడు రూపాయి అయ్యాడు సార్. వాడు రూపాయి నా కొడుకు అసలు. ట్రూ 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 ట్రూ. ఓకే, ఇది వచ్చేసి మన హెల్త్ స్కోర్ ఇప్పుడు ఉంది. మన హెల్త్ స్కోర్ ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం ఏంటి, ఎవరు చెప్తారు? ఇదే కాదు, నేను చెప్పాను ICMR సర్వేలో అంత ఘోరంగా ఉందని చెప్పాను చూడండి సార్. ఇంత అధ్వానం ఉండడానికి కారణం ఏంటి? మనం రోజు చేసేటువంటి ఒక 10 మిస్టేక్లు అందరికి తెలిసి. ఇది ఎలా అంటే మళ్ళీ బ్యాక్ టు ద సాంబార్ ఎగ్జాంపుల్. మనకి ఉప్పు వేయాలని తెలుసు, కారం వేయాలని తెలుసు, చింతపొడి వేయాలని తెలుసు. సపోజ్ ఈరోజు మనకు ఉప్పు డబ్బా పెట్టిందే కనపడలేదండి ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళ కనపడేది వేయకుండా ఉంటామా? ఎత్తుకుతాం, లేదా పక్కన అడుక్కుంటాం, లేదా ఎక్కడికి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. అవునా? అది లేకుండా ఏం కదా. ఇది ఒకరోజు ఉప్పు మర్చిపోయాం, ఒకరోజు కారం మర్చిపోయాం అంటే ఊరుకుంటారా? అసలు ఏ డబ్బాలు లేకపోతే ఫుడ్ చేసుకోమైంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదేంటంటే లుక్ ఎట్ ద వే ద రిజల్ట్స్ ఆర్ ఇన్స్టాంటేనియస్. ఇవాడు ఉప్పు వేయలేదు, సాంబార్ దీనిలో బారేయటమే. మనం ఎక్సర్సైజ్ చేయలేదు, ఏమవ్వదు. నిద్రపోలేదు, ఏమవ్వదు. మనం చెత్త తింటాం, ఏమవ్వదు. సో మనకు కంప్లసెన్సీ వస్తామన్నమాట. ఏమవ్వలేదు, వాడు సిగరెట్ తాగుతున్నాడు, 80 ఏళ్ళు బతికాడు, ముందే వస్తాడు, ఇకేం ప్రాబ్లం లేదు. దిస్ ఈస్ వేర్ వీఆర్ మేకింగ్ మిస్టేక్. లెట్స్ లుక్ ఎట్ 10 మిస్టేక్స్. కాంప్లసెన్సీ అనే పదం వాడండి కదా, ఎవరికైనా తెలుసా దాని అర్థం? తెలియదు, అడగాలి. అంటే వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దీనికి తెలుగు ఆత్మ సమ్మోహనం అంటారు అనమాట. అంటే యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని నువ్వు అనుకుంటున్నావు, అట్లా లేదు. అట్లా సో
జస్ట్ నువ్వు ఇటు కూర్చుంటే బాగుంది కదా అని నీ హోల్ సిస్టమ్ బాగుందని అనుకోవడానికి వీలు లేదని చెప్తున్నాడు సార్. ఉప్పు లేకపోతే సాంబార్ బాలేదని వెంటనే తెలుస్తుంది, కానీ నీకు డి విటమిన్ లేకపోతే ఈ రోజు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. అంతే కదా సార్? అవును, పర్ఫెక్ట్. సో మనం చేసేటువంటి 10 మిస్టేక్లు మన అందరికి తెలుసు. చెప్పండి ఒక మిస్టేక్, ఏం మిస్టేక్లు చేస్తున్నాం మనం డైలీ? తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియ చేస్తాం. ఎక్కువ తింటాం. ఓకే, తెలిసి నో ప్రాబ్లం. ఓకే, ఇంకేం చెప్పండి. జొమాటోలో చెత్త ఫుడ్ తింటున్నాం. ఫుడ్ మీద ఫుడ్ మీద అయిపోయింది. చూడండి అన్ని మనం వీఆర్ లుకింగ్. వినండి, నేను వస్తున్నాను పాయింట్, చాలా ఇంపార్టెంట్ అడిగారు. మనం ఏం చేస్తామంటే అందరూ బ్లేమ్ చేసేది వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్, వాట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. పొల్యూషన్ మనం ఏం చేయలేము, పేకలేము. నీళ్లు మనకి మంచిగా రావట్లేదు, మనం ఏం చేయలేము. వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ చెప్తా వినండి. మనం చేయాల్సింది ఏంటి? 10 మిస్టేక్స్ చూడండి, అందరూ చేసే మిస్టేక్స్ 10 చాలా ఇంపార్టెంట్. నైట్ 7 గంటలు నిద్రపోవాలి. ఏది ఒకటి కథ ఆడుకుంటుంది, నేను బిజీ, నాకు కుదరలేదు, మా పిల్లలు. 7 గంటలు పోవడం ఇంపార్టెంట్. మీరు పోవట్లేదా, దట్స్ ఎ మిస్టేక్. నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్ ఉందనుకోండి. ఏమవుతుంది స్ట్రెస్ ఉంటే? ఏమవుతుంది మనకి జనరల్గా ఏమవుతుంది స్ట్రెస్ ఉంది చెప్పండి? స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం స్ట్రెస్కి తీసుకోవడం. స్ట్రెస్ అంటే మనం ఒక 1000 ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్దాం. స్ట్రెస్ అంటే ఏంటి? మనం నడుస్తే పులు వచ్చింది, వెంటనే మనం స్ట్రెస్ అయిపోయాం అంటే ఎప్పుడు ఏమవుతుంది? మనకేం కావాలి? స్ట్రెంగ్త్ కావాలి, దాన్ని ఫైట్ చేయడానికి కానీ పరిపోవడానికి కానీ. మన బాడీ అలా డిజైన్ అయిందనమాట. మనకి స్ట్రెస్ వచ్చి మన రోడ్ తినలేదండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజులు జరగ అడ్డం పడ్డాను, కూర్చున్నాం, టక్కని పులి కనపడింది, లేని సత్తు వచ్చేస్తుంది. అది దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ఇదనమాట. ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బ్లడ్లో గ్లూకోజ్ పంప్ అయిపోయింది. అది ఎక్కడ నుండి వస్తుంది? మన లివర్లో నుండి, కండరాల్లో నుండి వచ్చేస్తుంది అనమాట. అప్పుడేమవుతుంది? మీకు ఇప్పుడు దాకా నడవలేని కూలబడినోడు పరుగులు పెట్టేస్తాడు, అందరికంటే ఫస్ట్ వాడే పరిగెత్తాడు, లేదా పెద్ద కర్ర పట్టుకుని రెడీగా ఉంటాడు అనమాట. ఎగ్జాంపుల్, మొన్ననే ఒక లేడీ చిన్న కర్రతోటి పులిని చంపి. సో ఈ స్ట్రెస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ ఉంటే ఏమవుతుంది? షుగర్ పెరగడానికి అదొక కారణం. స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, కొత్తగా ఎవరు ఇంటికి వెళ్ళామండి, వాళ్ళకి డోర్ సరిగ్గా పడదు, పక్కలో సైడ్ చెప్తారు, ఒక పిచ్చి కుక్క తిరుగుతుంది ఇక్కడ, జాగ్రత్త అండి, నిద్రపోతాం రైట్, డోర్ పడతలేదు మనకి, ఆ నైట్ అంతా మెలుగుని ఉంటాం లేదా? దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. కానీ ఇప్పుడు మన స్ట్రెస్ ఏం చెప్పండి? బాస్ ఏదో అన్నాడు, లేదా భార్య ఏదో అంది, ఎవడేదో అన్నాడు, దాని మీద స్ట్రెస్ అయి ఉంటాం. స్ట్రెస్ అయిన ప్రతిసారి ఏమవుతుంది? మన బాడీలో ఏం చెప్పాను? గ్లూకోజ్ వస్తుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళం? స్ట్రెస్ అవ్వగానే పారిపోవటమో పరిగెత్తడం చేసేవాళ్ళం, అవి కొంత ఎదుర్కోవడం. శక్తి ఖర్చు అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. టక్కన గ్లూకోజ్ వేస్తే మనం ఏం చేయాలి? సైలెంట్గా తిప్పుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ ఇంకోటి అయిపోయింది, రోజంతట్లో అట్లా షుగర్ పెరగటం వల్ల కూడా డయాబెటీస్ రావడానికి స్ట్రెస్ ఒక కారణం. స్ట్రెస్ వస్తే నిద్ర పడుతుంది, లింక్ చూడండి. తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్ ఇది అయిపోయింది. మనందరం ఫుడ్ ఎమ్మడే పడతాం, ప్రతి ఒక్కరు చెప్పేది ఫుడ్డే. నా విషయంలో ఇప్పుడు పప్పుచారు టేస్ట్గా రావాలంటే ఉప్పు వల్ల వస్తుందా, కారం వల్ల వస్తుందా, చింతపండును, అన్ని ఐటమ్స్ సమపాడలు వేసి ప్రాపర్గా ప్రేమతో చేస్తేనే అందులో టేస్ట్ వస్తుంది. అలాగనే హెల్త్కి ఫుడ్ ఒక పాయింట్ అంతే, ఎక్సర్సైజ్ ఒక పాయింట్, అదే మొత్తం కాదు. యాక్చువల్గా వినండి, దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. 7 ఉన్నాయి. 7 ఏంటి చెప్పండి? 7 ఇంగ్రీడియంట్స్లో ఏది లేకపోయినా మనం విత్ ఇన్ మినిట్స్ చచ్చిపోతాం. చెప్పొచ్చు. నిద్ర ఒకటి, చెప్పొచ్చు. నిద్ర ఒకటి. 7లో మీరు 7లో ఒకటి కవర్ చేశారు సార్, చాలా సింపుల్ గా తెచ్చుకోవాలి. నెక్స్ట్ గాలి, 2 అయిపోయినాయి. మిగతా 5. ఆహారం వెరీ గుడ్. 3 ఇంకే ఉన్నాయి. వ్యాయామం 4. వెరీ గుడ్. ఎయిర్ కవర్ చేసాం, స్లీప్ కవర్ చేసాం, ఫుడ్ కవర్ చేసాం, ఎక్సర్సైజ్. 3 మైండ్ మేనేజ్మెంట్ గుడ్, యూ కవర్డ్ ఇట్ ఫర్ 5. ఇంక 2 మిక్స్ అయిపోయింది. ఏంటి? అది తెలుసు మనం చేస్తున్నాం, కానీ వీఆర్ డూయింగ్ విత్ అన్అవేర్స్. ఏదో ఇప్పుడు చెప్పాను కదా, పప్పుచారులో ఉప్పు ఎంత వేయాలో ఐడియా లేదు. ఒక గ్లాస్ పప్పు వేస్తారు, ఒక గ్లాస్ ఉప్పు వేయం కదా, ఒక స్పూన్ వేస్తాం. అదేనే ఇప్పుడు ఆ 4 పాయింట్కి వద్దాం. మీరు నిద్ర అన్నారు, మీరు ఫుడ్, ఎక్సర్సైజ్, మైండ్ మేనేజ్మెంట్ అంటారు. యు నో ఇంగ్రీడియంట్స్ నౌ, వీ నీడ్ టు నో వాట్ ఇస్ ద క్వాంటిటీ, వీ లుక్ ఎట్ దట్ సెపరేట్లీ. మనం ఎన్ని కవర్ చేసాం అన్ని ఇప్పుడు వాళ్ళ మీద తోయొద్దు. ఐ విల్ కమ్ టు యు. అంటే నా ఉద్దేశం, మనం ఒక సిరీస్ ఆఫ్ టాక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మొత్తం ఎలాబరేట్ చేయకండి. ఐ అండర్స్టాండ్. మీ జస్ట్ పరిచయం చేయాలి. లెట్ మీ టెల్ యు ఈ 7 ఎసెన్షియల్స్ ఏంటి. దీని మీద మంత్రి రాజు గారు అద్భుతంగా రాశారు. ఆయన బుక్స్ అమేజింగ్. ఆయన రాసి ఆయన డివిడీలో ఒక 63 డివిడీలు చేశారు సార్. ఈచ్ డివిడీ రన్స్ ఫర్ 5 hours. ఐ గాన్ త్రూ ఎవ్రీథింగ్. వన్స్ ఐ రెడ్ బుక్స్, ఆల్ బుక్స్. సో ఆయన చెప్పింది అద్భుతంగా కవర్ చేశాడు అనమాట. ఏంటి? ఎయిర్.
మనం కనుక ఒక 3-4 నిమిషాలు గాలి పీల్చుకోతే మటాష్. కానీ దేవుడు దయ వల్ల ఏంటంటే 30 సెకండ్ 3 minutes యూ కెన్ స్టే. 30 seconds 3 minutes ఐమ్ జస్ట్ సేయింగ్ 3 minutes వరకు గాలి మన మీద దిండు పెట్టి కూర్చున్నాడు అనుకోండి, ఒక 3 minutes దాకా మనం కష్టాలు పడతాం. 3 minutes తర్వాత మటాష్. 30 seconds చచ్చిపోం. 3 minutes ఫస్ట్ ఎయిర్ అండి. కానీ దేవుడు దయ వలన అది మనకు కంట్రోల్లో లేదు, అది ఆటోమేటిక్గా ఆయన తీసుకున్నాడు. అది కనుక మన కంట్రోల్లో ఉందనుకోండి, ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హావ్ సర్వైవ్. అసలు పెద్ద పెద్ద ఉద్యమాలు వస్తాయి ఈ పాటికి. మనిషి కంట్రోల్ ఉంటుంది, పొలిటీషియన్ కంట్రోల్, ఒక ఏరియా అండ్ గాలి కంట్రోల్ ఉందనుకో సార్. ఇప్పుడు కరెంట్ తీసేసినట్టు గాలి తీసేస్తారు అంతే, ఇట్లా అల్లాడిపోతారు. మంచిగా చెప్పారు సార్, సూపర్. కరెంట్ తీసేది గాలి తీసేది మటాష్. సో ఇది వచ్చేసి దేవుడు చేస్తాడు. లుక్ ఎట్ ద ఎయిర్ ఈస్ ప్లెంటీ, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ మనీ. సో అది పక్కన పెట్టండి, అది మనకి మన పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాటర్. మనం మిస్ అయ్యే పాయింట్ మనం తెలుసుకోండి. వాటర్ చూసుకోండి. మీకు కనుక వాటర్ లేకుండా ఒక 5-6 రోజులు పెట్టామనుకోండి మటాష్, యు డెడ్. సో వాటర్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎయిర్. వాటర్ తర్వాత ఏంటి? ఫుడ్. మీరు చెప్పింది ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు తెలుసు? ఎవరికైనా ఐడియా ఉందా? లేదు, ఇంకా ఉండొచ్చు. ఎన్ని రోజులు బతకదు అంటే వారం రోజులు చచ్చిపోతాడు. చచ్చిపోడు. ప్రశ్న ఎన్ని రోజులు బతక? వారం రోజులు 31 రోజు చచ్చిపోతాడా మీ ఉద్దేశంలో? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఎల్స్? 21 days అండి. ఆయన 30 ఏదే కాదని మీరు వెనక్కి వస్తారేంటి సార్? నీ గురించి చెప్తున్నావా? లెట్ మీ టెల్ యూ, హ్యూమన్ బాడీ ఎలా ఇవాల్వ్ అవుతుంది చెప్పండి. ఎందుకంటే మనకు ఒకప్పుడు కరువు ఉండేది, ఎక్కువ కరువులే ఉండేవి. కనుక హ్యూమన్ బాడీ అలా తయారు చేసి పడింది అనమాట. ఏమవుద్ది, మనకి కొంచెం ఎక్స్ట్రా రాగానే మనం కొవ్వు పెట్టుకుంటాం. ఎవడైతే బాగా లావుకుంటాడో, ఎవడైతే సన్నగా ఉంటాడో, లావుకున్నాడు చాలా బతుకుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడి బాడీలో చాలా ఫ్యాట్ ఉంటుంది. సో ఇది హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే లావ్ అవటం, ఎందుకంటే సర్వైవల్ కోసం. ఇప్పుడు ఒకప్పుడు మనకి మనకి వెనక్కి వెళ్ళండి, ఒక 100 సంవత్సరాల క్రితం మనకు భోజనం కావాలంటే ఏం చేసేవాడు? దొరికేది కాదు, ఫ్రిడ్జ్లో తీసి తినేది కాదు. వాడు వేటకి వెళ్ళేవాడు. 10-15 కిలోమీటర్ నడిస్తే పరిగెత్తే కానీ దొరికేది కాదు. ఒక్కోసారి వీడి వీడాట అయిపోవచ్చు, ఏదైనా వీడు మడాష్ అయిపోవచ్చు. కనుక వీడు అలర్ట్గా ఉండాలి. వీడు తెచ్చి తినే సర్వాస ఆ లెక్కలో వాడు ఎంతో ఇదిగా వెళ్తుంటాడు. సపోజ్ బై ఛాన్స్ ఈ గాట్ 1 యానిమల్ అనుకోండి, ఆ రోజు తినేయగలడు, లేదా 2 రోజులు పండగ అందరూ ఇంట్లో వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. దొరకలేదు అనుకోండి 2 రోజులు పస్తుంటారు. అంటే ఏంటి? ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్. అది అలా మన బాడీ ఇవాల్వ్ అయింది అనమాట ఓవర్ ద ఇయర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనందరికీ? వీఆర్ ఆన్ ఫీస్టింగ్ మోడ్. మనందరం పండగ చేసుకుంటున్నాం, ఇంక్లూడింగ్ విలేజర్స్ కూడా. చూడండి, రోజులో మనం ఎన్నిసార్లు తింటున్నాం? ఎవరైనా రోజు 10 సార్లు 3 సార్లు కామన్ అండి. అది దానివల్ల కమ్ టు దట్ పాయింట్. సో ఫీస్టింగ్. సో 2 ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు బతకొచ్చు? ఒక రికార్డు 360 days ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. బాగా లావున్నాయని చేశాడు. వినండి, ఏమవుద్ది? మన ఫుడ్ తింటలేదు, మన ఫుడ్డే దొరకదు, నీళ్ళు దొరుకుతుంది, ఫుడ్ దొరకట్లా. ఏమవుతుంది? ముందు పొట్ట కరిగిపోయింది, ఫ్యాట్ కరిగిపోయింది, తర్వాత మజిల్ కరిగిపోయింది, మన స్కిన్ వచ్చేసి బోన్ మీద ఉంటుంది. మనం చూడండి సోమాలియాలో చూస్తుంటాం, బాగా ఇట్లా ఉంటారు, వాడి మీద ఏముండదు, బోను, దాని మీద స్కిన్ ఉంటుంది. చచ్చిపోరాడు అట్లా చూస్తుంటాడు. ఆ తర్వాత ఇంకా యూ గో ఇన్ స్టార్వేషన్ మోడ్ అండ్ దెన్ యూ డై. అర్థమైందా? ఇట్ టేక్స్. సో ఫుడ్ చంపదు ప్రకృతి. అవును, అది లేకపోతే ఇంతమంది బతురా ఏంది అసలు. సో ఫుడ్ 3 కవర్ చేసాం. ఆయన చెప్పేది ఒక ఎగ్జాంపుల్, లావు ఉండమని కాదు. రోజు అది వదిలేయండి, అది ఇర్రెలెవెంట్ క్వశ్చన్. సో వీ హావ్ కవర్డ్ ఎయిర్, వాటర్, ఫుడ్. తర్వాత ఏంటంటారు? ఎక్సర్సైజ్. చూడండి, ఏనుగు ఇంత లావు ఉన్నా కూడా రోజుగా దాని ఫుడ్ కోసం ఒక 40-50 కిలోమీటర్స్ తిరుగుతుందంట. దానికి బండి లేదు కదా సార్. ఈవెన్ లుక్ అట్ మన కుక్కలు చూడండి, రోడ్డు మీద తిరుగుతుంటాయి. ప్రకృతిలో అన్ని పరిగెత్తుంటాయి, మనిషి తప్ప. ఎగ్జాక్ట్. అసలు హ్యూమన్ బీయింగ్ అంట ఈ డిజైన్ టు వాక్ 10-15 కిలోమీటర్స్ అంట. అంత మన బాడీ డిజైన్ చేయబడింది. 10-15 కిలోమీటర్స్ మనం ఫుడ్ ఎదుకోవటానికి డిజైన్ చేయబడింది, మనం చేయట్లా. ఇప్పుడు ఎట్లా మనకు ఫుడ్ అంటే ఏంటి? మన బెడ్రూమ్లో అండి డైనింగ్ టేబుల్ ఫుడ్ కనపడుతుంది, కనపడలేదా? కిచెన్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తా, కనపడలా. నెక్స్ట్ ఏంటి? జొమాటో. గివ్ దెమ్ నైట్ అర్ధరాత్రి బిర్యానీ ఇస్తాడు. సో దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్ హ్యాపెనింగ్. ఇంటర్లింక్ పోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పాయింట్ ఎవరైనా చెప్పగలరా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పింది మీరే మిస్ నిద్ర. లాస్ట్ వస్తుంది. వి కవర్డ్ ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్.
ఎక్స్క్రీషన్, రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ. మన బాడీలో 4 వేస్ట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 4 ఏంటి? 1 స్టూల్స్, 2 యూరిన్, 3 వచ్చేసి స్వెట్ బాడీ ద్వారా వెళ్ళేది, 4th గెస్ట్ చేస్తారా? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఒకసారి పోతే కథ మనం హ్యాపెనింగ్. సో దట్ ఈస్ గాడ్స్ టేక్. నెక్స్ట్ చూడండి, టాయిలెట్ కూడా 1 రోజు 2 రోజులు పోతే పోపోయినా ఏమవ్వదు, వారంలో పోపోయినా ఏమవుదు. కానీ యూరిన్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 days కింద వాడు యూరిన్ వెళ్ళిపోతే ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ, వాడిని తీసుకెళ్ళి గొట్ట వేసి బయట తీయాలి వాటర్. కనుక ఈ 4 సరిగ్గా పనిచేస్తాయి చూడాలి, ఎక్స్క్రీషన్. సో వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ది ఇంగ్రీడియంట్స్ నౌ. సో ఎక్స్క్రీషన్. తర్వాత మీరు అన్నట్లు రెస్ట్, నిద్ర, రెస్ట్. మనందరూ రెస్ట్ అనుకుంటే ఏమనుకుంటాం చెప్పండి? నిద్రపోవటం అనుకుంటాం. కానీ మన ఇంటర్నల్ ఆర్గాన్స్కి మనం రెస్ట్ ఇస్తున్నాం లేదా? అందరం చేసే మిస్టేక్ ఏంటి? పొద్దున లేకుండా బెడ్ కాఫీ, తర్వాత బ్రేక్ఫాస్ట్. ఎక్సలెంట్ టాపిక్ సార్ ఇది. అంటే నాకు మీతో మాట్లాడుతుంటే చాలా టాపిక్స్ వచ్చినాయి, నేను కొన్ని రాస్తా. డెఫినెట్. ఇప్పుడు మీరు అన్న డెఫినేషన్, రెస్ట్ అంటే దున్నపోతలా పడుకోవడం కాదు, నిరంతరం పనిచేస్తూ ఇంటర్నల్ ఆర్గాన్స్కి రెస్ట్ చేయడం. దానికే ముద్దు పేరు ఫాస్టింగ్. సార్ చెప్పండి. సో ఈ మన బాడీకి మనం చేసే మిస్టేక్స్ ఇదే కదా, పొద్దున్న లేచి కానీ నైట్ దాకా మేకలు తింటానే ఉంటాం. బట్ బాడీ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ దట్. దెర్ ఈస్ యాక్చువల్లీ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఐ మేడ్ ఏ స్టూల్ ఎగ్జాంపుల్, విల్ టాక్ అబౌట్ ఇన్ సెపరేట్ థింగ్. సో ఎక్స్క్రీషన్, రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ. నౌ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఇంగ్రీడియంట్స్. మన పప్పుచారు లాగా పప్పు, ఉప్పు ఎంత వేయాలి, అది ఎప్పుడు వేయాలి తర్వాత చూద్దాం, నెక్స్ట్ స్టెప్. సో ఎక్స్క్రీషన్, ఈ 4 వేస్ట్లు బయటికి వెళ్ళాలి, వెళ్తున్నాయా లేదా చూసుకోవాలి. వీ హ్యావ్ కవర్డ్ ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఎక్స్క్రీషన్. రెస్ట్ చూసాం. 6 వచ్చేసి కామన్ అనమాట మనుషులకి, యానిమల్స్, ఎవ్రీబడి ఈజ్ కామన్. మనిషికి ఒక్కడికే సార్ చెప్పిన మైండ్ మేనేజ్మెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ మైండ్, ఇప్పుడు ఏమైనా వచ్చి మన ముందు వచ్చి ఎవరు ఇడియట్ అన్నాడు అనుకోండి, ఆ రోజు మనం నిద్రపోం, అయిపోయింది మన కథ. అది నిజమైన నిద్రమో అబద్ధం? అంటే బికాజ్ హీ బిలీవ్స్ ఈజ్ రైట్, దట్ వన్ ఇస్ రైట్. సి వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. సంబడి టెల్స్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ లంగడా అన్నారు అనుకోండి, దట్ గై ఇస్, ఆర్ యూ బ్లైండ్? ఐ హ్యావ్ బోత్ లెగ్స్ అంటాం. కానీ వెన్ యూ ఐ సే ఇడియట్, యూ హ్యాస్ అ డౌట్. అవును. ఇప్పుడు దీని గురించి మనం హండ్రెడ్స్ ఆఫ్ టాక్స్లో ఈ కాన్వర్జేషన్ ఉంటుంది. ఇప్పుడు మీ పేరు గంగేశ్వరరావు, అట్లా కాకుండా ఏం రసూల్, నేను రసూల్ కాదని చెప్తాను. అట్లా వెన్ సమ్మన్ సేస్ ఇడియట్, యూ హ్యావ్ టు సే నేను ఇడియట్ కాదని చెప్పడం. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేస్తామంటే వాడు ఇడియట్ అనగానే యువర్ డబుల్ ఇడియట్, యువర్ మమ్మీ డాడీ ఇడియట్ అంటాం. వాడు 4 అంటాడు, ఫైటింగ్. సో మీరు అన్నట్లు ఐఎమ్ నాట్ ఇడియట్ కాదండి, లీస్ట్ బాధ. See, when we are living for others' opinion, we are finished అండి. అంతే. When I don't bother about anybody's opinion like you, I admire you because of that. You are least bothered about anybody's opinion. You do your best. That's what I have noticed in your videos. So this is mind management. So mind management is stress management వస్తుందన్నమాట. Now we have looked all the 7 essentials. ఇప్పుడు ఈచ్ ఎంత, ఇది సెకండ్ స్టెప్ అనమాట. Oh, sorry, we have not gone to. We are looking at the mistakes we are doing. We have just talked about food and we went into this. Okay, 7 essentials. ఇప్పుడు ఏంటి, నీళ్ళు సరిగ్గా తాగకపోవడం ఒక మిస్టేక్ అండి, ప్రాపర్గా తాగకపోవడం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. మొన్న ఒక గ్రూప్లో వచ్చిన అమ్మాయి 21 years అండి, సివియర్ కాన్స్టిపేషన్ అంట, వీక్లో once or twice వెళ్తుందంట పిల్ల. 21 years. I said, how come? No uncle, I didn't know all this. And she has eczema and all that. Doctor has put her on 21 days of fasting. So substantial improvement was there. When I went there, I saw she was still sneezing and all that. I was shocked. It cannot be. 21 days fasting tarvata kuda she still has sneezing, means there is something wrong. I immediately told her, I am sure her D vitamin will be very less. Test చేసుకున్నామండి, you won't believe her D vitamin is 7. Then I told the doctor, I wish నేను ఏం చేస్తాను, అల్లిన వెంటనే ఫస్ట్ రోజే we get the test done. I have the reports. Then I create the health score. ఎవరికెవరికి D vitamin తక్కువ ఉందో, B12 D vitamin టాబ్లెట్, B12 ఇంజెక్షన్ అయిపోయింది సీన్. 15 daysలో మేము చేసేటువంటి ప్రాసెస్ ఫాలో అయిపోయి, బిలీవ్ మీ, మీరు నమ్మరు, వితిన్ 15 daysలో కల్లా దే లూజ్ 3-4 kg weight, దే గో హ్యాపీ. నేను ఐఎమ్ కండక్టింగ్ మంత్లీ ప్రోగ్రామ్, ఒక ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దే ఆర్ కండక్టింగ్ అమేజింగ్ క్లాసెస్ అనమాట. 200 rupeesకి సమ్ క్లాస్, సమ్ ఫ్రీ. లాస్ట్ 6-7 months ఐఎమ్ గివింగ్ క్లాసెస్ ఆన్ వెయిట్ లాస్ మీద. మై సన్ ఈజ్ ఇన్ యూఎస్, దో ఐ మీన్ యూఎస్, ఐ గివ్ క్లాసెస్ అనమాట. సో నేను ఒక మాట చెప్తాను మీరు అన్నదానికి అనుబంధంగా. సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి నేను ఒక పిలిపిచ్చి మిమ్మల్ని ఒక చోటకి పిలుస్తాను.
జస్ట్ మీ నాలెడ్జ్ షేర్ చేయండి. ఆ రోజు ఊరికే జస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ జస్ట్ ఆఫర్ చేద్దాం అంటే బట్ ఐ లివ్ ఇన్ చెన్నై and I'm going to US ఇప్పుడు కాదు anytime రాబోయే సంవత్సరంలో ఏదో ఒక రోజు ముందే ఫిక్స్ చేసుకోండి. Certainly when the Saidam program something is happening I definitely plan here. దాని తర్వాత నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కొన్ని కవర్ అయినాయి, ఇక్కడ ఆపుదాం. మీరు కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఇద్దరు ఆపుదాం. అయితే నెక్స్ట్ నేను మీతో టచ్ లో ఉండి మీకు ఎప్పుడన్నా ఒక 10 నిమిషాల సమయం ఐ మీన్ టు సే మీరు బిజీగా ఉన్నా ప్రోగ్రామ్స్ లో ఉన్నా చెప్తే ఒక జూమ్ సెషన్ టాపిక్ ముందే మీకు మెసేజ్ పెడతా, మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. సో దాట్ మనం ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ చేద్దాం. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ నాకు అనిపిస్తుంది. అంటే మంచి హ్యూమర్ కూడా ఉంది, మీరు చెప్పే విధానం అంటే వెరీ ఏమంటారు హర్ట్ కాకుండా ఓకే కొంచెం తెలుసుకుందాం అన్నట్టు ఒక వస్తుంది అట్లా. సో మీరు దీన్ని కొంచెం సమ్మప్ చేసి కంక్లూడ్ చేయండి. ఈ 10 mistakes లో we just covered few, we give the details ఇస్తాం మీకు. ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తాను, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ మిస్టేక్, ఇఫ్ యూ స్టాప్ దిస్ మిస్టేక్, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ సబ్స్టాన్షియల్లీ. ఏంటి ఆ మిస్టేకు? మనం చేసే మిస్టేక్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం. తిన్న ప్రతిసారి మన బాడీలో గ్లూకోజ్ స్పైక్ అవుతుంది అనమాట. మనం తింటాం అంటే అందరం ఏమనుకుంటున్నాం తెలుసా? అందరం ఏమనుకుంటాం అట్లా కాదు. ఎగ్జాక్ట్లీ ఫుడ్ ఈజ్ ఫుడ్. మీరు నూగు గింజ తిన్నా ఎగ్జాక్ట్లీ. దీనికి మధ్యాహ్నమే నా బిడ్డ భోజనానికి ముందు ఊరికే సరదాగానే ఒకటి తింటుంది. ఎగ్జాక్ట్లీ. అన్న నీ భోజనం అయిపోయింది. సూపర్ సార్. ఇఫ్ దిస్ అండర్స్టాండింగ్, నో వండర్ విత్ దట్ నాలెడ్జ్ యు ఆర్ అబ్సల్యూట్ విత్ అమేజింగ్. అదేందన్నది అయిపోయింది భోజనం. బాడీకి ఇవి తెలియదు, బాడీకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తెలియదు, బాడీకి ఆహారం తెలుసు, స్పందించడం తెలుసు. ఏదొచ్చిందా ఎంబడే అది రియాక్ట్ అయ్యింది. కరెక్ట్. సో ఇక్కడ ఎట్లా అంటే ఫుడ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సేయింగ్ దిస్ వెరీ క్లియర్లీ. ఐ వాంట్ ఆల్ ది గ్రూప్ యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ టు నో, ఫుడ్ అంటే నీళ్లు తప్పించి ఏది నోట్లో వేస్తుందో అది ఫుడ్డే. ఇప్పుడు చెప్పండి, తిరుపతి ప్రసాదం ఎవరు చిన్న ముక్క ఇస్తారు, ప్రసాద్ అది ఫుడ్డా ఇదా? ఫుడ్డే. సో అది మీరు ఒకసారి వినండి, మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటున్నారు, 2-3 సార్లు కాఫీ తాగుతారు, ఇది ఒకసారి తిన్నారు, 2 సార్లు తినేటప్పుడు 7 సార్లు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇంకెవడో వస్తాడు గొట్టంగాడు వచ్చి మా బర్త్డే అని పెడతాడు, వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఎవరు కూడా నాకు షుగరు అంటాం, అయినా చిన్న ముక్క తీసుకుని వేసుకుంటాం, తిందాం అయిపోయింది. చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఐ లుక్డ్ ఎట్ ఇట్, ఐ హార్డ్లీ స్లీప్. ఎట్లా అంటే ఇప్పుడు మనకు మిక్సీ ఉందనుకోండి ఇంట్లో, మిక్సీలో అందరం ఫుల్ మసాలా వేసి గ్రైండ్ చేస్తాం. అప్పుడు మిషన్ ఆన్ చేయాలా లేదా? ఎలక్ట్రిసిటీ ఆన్ చేయాలా లేదా? సరే ఏం చేయాలి? ఏం చేస్తాం? మెటీరియల్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? కడగాల. అది సపోజ్ మనం 2 చిన్నులపాయలు వేద్దాం అనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి? అది మిషన్ ఆన్ చేయకుండా అవుద్దా? మిషన్ ఆన్ చేసాం, తర్వాత కడగాలా లేదా? కడగాలి. నీళ్ళు వేస్తే కడగాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ నుండి స్టాప్ ఈటింగ్ మల్టిపుల్ టైమ్స్, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. 2 సార్లు తినండి, నెక్స్ట్ ఎపిసోడ్ లోపు మీరు డెఫినెట్లీ 1 kg దొరుకుతారు. ఇట్స్ మై గ్యారెంటీ. ఇందులో ఇంకొక పాయింట్ జస్టిఫైడ్, మనం మీరు ఎంతసేపు అని చెప్పండి, నా ఉద్దేశం సమ్మిట్ అప్ లో గంట చెప్పిన విషయాలు చెప్పకండి. అంటే వాళ్ళు మనం ఒకటేసారి విషయాలు పట్టుకోలేదేమో. ఐ అండర్స్టాండ్. ఇందులో మనం ఆల్రెడీ చూసాం, మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసాం. ఏం చూసాము? ఇంగ్రీడియంట్స్ చూసాం. ఇవి ఎంత క్వాంటిటీస్ వేయాలి, అది కరెక్ట్ చేస్తేనే. ఎట్లా మనం ఎగ్జాంపుల్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ది సేమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మిస్సెస్ కానీ అమ్మ కానీ అన్ని ఐటమ్స్ పెట్టింది అక్కడ, ఆమె రెగ్యులర్గా చేసేది అద్భుతంగా చేసే సాంబార్ది ఆ మెటీరియల్ అక్కడ పెట్టింది, మిమ్మల్ని చేయమంది, మీరు చేయగలరా? ఎందుకని చేయలేకపోతున్నాం? ఎలా చేయాలో తెలుస్తావు కాబట్టి. మనకు ప్రొసీజర్ తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, తర్వాత విల్లింగ్నెస్ ఉండాలి. మనం ప్రేమ. ఇప్పుడు గుళ్ళో చేసిన దాన్ని ప్రసాదం ఎందుకు అంటారు, ఇంట్లో చేసిన ఫుడ్ ఎందుకు అంటారు? గుడిలో చేసింది ఒక సేవాభావంతో, అందుకని ప్రసాదం ప్రసాదం. అదే మన ఈషా యోగాకి వెళ్తుంటాను సార్, అక్కడ అద్భుతంగా ఫుడ్ చేస్తారు, యూ వోంట్ బిలీవ్ ఇట్. అసలు ఒక ప్రసాదంలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడంతా ప్రాసెస్ కూడా పాటలు పాడుతూ విత్ ఆ భావంతో చేస్తారనమాట. సో ఐ అసోసియేటెడ్ విత్ ఈషా ఫర్ క్వైట్ సమ్ టైమ్ లాస్ట్ టైం. సో బేసిక్గా ఈ 7 essentials, ఈ క్వాంటిటీస్ కరెక్ట్గా తెలుసుకొని, ఇప్పుడు మనం చూసాం 10 pointsలో హెల్త్ స్కోర్ చూసాం, ఒక 10 mistakes చూసాం. నెక్స్ట్ దినచర్య, ఈ 7 మన దినచర్యలు ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ ఎలా పాడాలో అదొక 10 points ఉన్నాయి. ఈ 30 wellness secrets తెలిస్తే మీకు విత్ ఇన్ 4-5 daysలో యూ కెన్ సీ అమేజింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ హెల్త్ అనమాట. ఓవరాల్ నాకు అందరు చెప్తారు సార్, 4-5 రోజులకి సార్ కొంచెం ఫ్రీగా ఉంది, లైట్గా ఉంది, కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. ఒక 10 days తర్వాత సార్ షర్ట్స్ కొంచెం లూజ్ అవుతున్నట్టు, జాకెట్ లూజ్ అవుతున్నాయి అంటుంటారు అనమాట. ఐ విల్ ఆల్వేస్ నో, డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. ఆఫ్టర్ 3 months టెల్ మీ యువర్ హెల్త్ స్కోర్. ఇంతకుముందు ఎంత వెయిట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నాం, ఇంతకుముందు పొట్ట ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, మెడిసిన్ మానేసావు లేదా, ఈ పారామీటర్స్ ఎలా ఉన్నాయి,
So this is a simple method. I've seen hundreds of people have benefited through you, sir. I want to reach this to your audience. Thank you very much. I appreciate థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి హ్యూమరస్ అండ్ వెరీ మంచి ఇన్ఫర్మేషన్. Practical, sir. వెరీ ఇది ఫిలాసఫీ ప్రాక్టికల్ మీరు చేస్తేనే మీరు బెనిఫిట్ పొందుతారు. ఇంకో పాయింట్ చెప్తాను సార్. చాలా మంది ఇది మెంటల్ ఛానల్ 10 hours చెప్పండి. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో. చాలా మంది ఏంటంటే సార్, see, I have a WhatsApp group. I have more than 1,600 people. YouTube channel already I make 700 videos. I don't make videos for somebody, I make it for myself. I learn something, I put it differently. I have different context to చెప్తాను అన్నమాట. See, when you see elephant from one direction, you understand one. You go in a direction, other direction, you see from top, you have a clarity of an elephant. So like that I make videos. And diabetes, let me tell you sir, I'm telling you, diabetics కి గురించి చాలా మంది పూర్తి అవగాహన లే. చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏం చెప్తారంటే, మా ఈ మెడిసిన్ తినండి మీ ప్యాంక్రియాస్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. ఆ మాట అంటే వాళ్ళు డయాబెటీస్ గురించి తెలియదు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే, ప్యాంక్రియాస్ అద్భుతంగా పనిచేస్తుంది, ఓవర్గా పనిచేస్తుంది. పరిగెత్తే గుర్రాన్ని మీరు తంతే ఏమవుద్ది చెప్పండి? పడిపోతాం. అట్లా అనమాట. డయాబెటిక్ ఎవరికైతే ఉందో, అంటే డయాబెటిక్లో స్టేజెస్ ఉన్నాయి. మేడ్ ఏ వీడియో సార్, 7 stages ఆఫ్ డయాబెటీస్. ఇప్పుడు అందరు డయాబెటీస్ కంటే అందరిని ఒకేసారి కట్టేయకూడదు గాడిద గుర్రాన్లాగా. వీడు ఏ స్టేజ్లో ఉన్నాడు? సపోజ్ ఐ మీన్ స్టేజ్ 1 అంటే ఇప్పుడే డయాబెటీస్, వాడు తొందరగా బయట లాగా వాడు ఆల్రెడీ మురగ పెట్టుకున్నాడు. అలాగా ఐ హ్యావ్ నాట్ నోయింగ్ 12 years డయాబెటీస్ మీద మెడిసిన్ వేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, నాకు 12 years డయాబెటీస్ కంటే 10 ఏళ్ళ ముందు ప్రాబ్లం ఉంది. ఐ డోంట్ నో. నౌ ఐ వాంట్ టు క్యాచ్ యువర్ ప్రాబ్లమ్ ఎర్లీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకు వరదలు వస్తాయి అనుకోండి, ఫస్ట్ ఏమవుతాయి, నీళ్ళు రోడ్డు మీద వస్తాయి. తర్వాత మీకు కాళ్ళు తుడుస్తాయి, మడాలకు వస్తాయి. తర్వాత మీకు కార్ పార్కింగ్లోకి వస్తాయి, మీకు గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తాయి. మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి, వరదలు వచ్చి అన్ని కార్లు కొట్టుకుపోయిన మనుషులు పోయారు, మీరు సెకండ్ ఫ్లోర్ బయటకు రాలా, టీవీలు చూస్తూ ఉన్నారు. వరదలా మాకేం లేదంటారు. డయాబెటీస్ ఇస్ లైక్ దాట్. పీపుల్ ఆర్ వెయిటింగ్ ద వాటర్ టు కమ్ అప్ టు దేర్ సెకండ్ ఫ్లోర్, దెన్ దే రియలైజింగ్ ఇట్ అనమాట. లర్న్ దిస్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఆల్ మై నాలెడ్జ్ టు యూ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ త్రూ దిస్ సార్స్ ఛానల్ అండ్ ఐ అప్రిషియేట్. నేను వెయిట్ చేస్తానండి. నాకు డయాబెటీస్ 5 years టైప్ 2 ఉంది సార్. ఐ కెన్ టెల్ యూ వాట్ ఇస్ యువర్ HbA1c? 6.9 లాస్ట్. సార్ పీపుల్ విత్ 12%, మీకు పంపించాను ఒక చార్ట్ చూడండి. అందులో నో ఇష్యూ. ఇట్స్ వెరీ సింపుల్. I'll tell you, people with 12% are come down. But again, remember, HbA1c, that 3 months average sugar, 10%. ఇప్పుడు ఎట్లా అంటే, I can't say 12 ఓడ్ రిటర్న్ అయ్యాడు, 7 ఓడ్ రిటర్న్ అవుతాడు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఐ సెట్ యూ నో అట్ వాట్ లెవెల్ యు ఆర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను, విల్ క్లోజ్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఏ స్టేషన్ వస్తుంది? హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరే వస్తుంది, కాజీపేట టేక్ తర్వాత ఖమ్మం. అందుకని ఖమ్మం ముందు రాదు కదా కాజీ. అలాగనే మన డయాబెటిక్లో స్టేజెస్ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ మీరు సపోజ్ హైదరాబాద్ బయలుదేరారు, మీరు కాజీపేట రాగానే ఫోన్ వచ్చింది, మీరు వచ్చాడని మీరు తొందరగా రాగలరు. మీరు విజయవాడ వెళ్ళి ఆడ పడుకున్నారు అనుకోండి, మిమ్మల్ని పిలిస్తే ఆడొస్తారు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ యువర్ లెవెల్. సో ఐ సెట్ యూ గెట్ యువర్ టెస్ట్ డన్ ఇన్ దిస్ 10 parameters, share with me. I can guarantee if you're only 5 years thing, 5.9, how many medicines you are using so far? పడుకోని ముందు no total, I mean I don't care. 3 minutes. Look at ఇక్కడ ఎక్కడ అంటే ప్రాబ్లం సార్ చెప్తాను వినండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు మనకు ఒక బర్డ్ ఉంది అనుకోండి, ఒక్క రాయి వేస్తాం, ఛాన్సెస్ ఆఫ్ హిట్టింగ్ ఇస్ లెస్. ఇఫ్ ఐ టో 10 stones, ఏదో దట్స్ వై పీపుల్ ఆర్ గివెన్ మెడిసిన్. ఏదో దొరుకుతుంది. I'm telling you, I have seen few people, they feel proud of it, you know. అన్న బిడ్డ టాబ్లెట్స్ డబ్బా తీసుకురా బిడ్డ, అసలు ఇట్లా అట్లా కూర్చొని ఇట్లా పని చేసుకొని ఇట్లా బుర్ర పెట్టుకొని నేను చూసినట్లా. అవునవును, ఇంత వెలిగిపోతుంది. అవునవును. ఇంకోటి చెప్తా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిగ్రీలో చెప్పుకుంటా డయాబెటీస్ టైప్ 2. అదొక స్టైల్. నో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, when I meet people, because I interact people, sir, on the road, when I see a fat fellow, I stop and tell him. Believe me, I have improved. This is what I say. Somebody who is so associated, he is not bothered, but I met somebody on the road, I stopped my vehicle and stopped and told him, he has improved. Ikkada etla ante the issue, how is your diabetes? Under control, with a big smile on the face. How many tablets you are taking? 3. Then that lady added to me, my doctor is very happy. Your doctor should not be happy, you should be happy. Doctor will be definitely happy. You are a permanent customer. You are a permanent customer. Every 3 months you will have to go there. See, I am not against, please let me put, I am not a doctor, I am not saying anything against the doctors. What I am only saying is, see, doctors
they can practice for any emergency. Bone irigindi, emergency is best. For lifestyle disorders, in my opinion, the first priority is lifestyle modifications. మీరు లైఫ్ స్టైల్ ప్రాబ్లం రావడానికి కారణం మీ చేంజెస్. ఇప్పుడు అందరూ ఎలా చేస్తారంటే సార్ మీరు ట్యాబ్లెట్లు వేసుకోండి, కొంచెం షుగర్ తగ్గించండి, రైస్ తగ్గించండి అంటారు. ఇట్ డజంట్ వర్క్. సో యు ఆర్ ఎ పర్మనెంట్ కేస్ ఫర్ దెమ్. సో పే అటెన్షన్ ఫ్రెండ్స్. ఫస్ట్ అండర్స్టాండ్ నాలెడ్జ్ and discipline are the gateways to your health. If you don't have knowledge, you can't. At one time I didn't have the knowledge. I was very disciplined. Now I gained the knowledge, and clubbed with the discipline and clubbed with motivation, I can transform anybody to a large extent. Thank you very much. Thank you so much. So మళ్ళా ఇది ఒక సిరీస్ చేద్దాం. Bye మరి.